నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గ్రూప్ 1 నియామకాలపై టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరట ప్రక్రియ కొనసాగించేందుకు అనుమతి తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టీకరణ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో తెలంగాణ సిఐడి కీలక పురోగతి గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ రాష్ట్రాల్లో సోదాలు 8 మంది అరెస్ట్ ఉప్పాడలో రెండో రోజు మత్స్యకారుల ఆందోళన కాలుష్యకారక పరిశ్రమల తొలగింపునకు డిమాండ్ కమిటీ వేస్తున్నట్టు పవన్ ప్రకటన ఏపీలో రేపు నూతన టీచర్లకు నియామక పత్రాల పంపిణీ వెలగపూడిలో కార్యక్రమానికి ఎమ్మెల్యేలు రావాలన్న లోకేష్ అసెంబ్లీ వేదికగా ఆహ్వానం అమరావతి నిర్మాణ పనుల్లో 10,000 మంది పనిచేస్తున్నారన్న నారాయణ 2026 మార్చి 31 నాటికి 3,500 ప్లాట్లు పూర్తవుతాయని వెల్లడి పట్నాలో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బీహార్ ఎన్నికలతోనే మోదీ సర్కార్ పతనం ప్రారంభమవుతుందని జోస్యం చెప్పిన ఖర్గే రాష్ట్ర హోదా కోసం లద్దాఖ్లో రోడ్డెక్కిన యువత హింసాత్మకంగా మారిన ఆందోళన బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన నిరసనకారులు నోబెల్ ఇవ్వాలన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఫ్రాన్స్ అధ్యక్షుడి వ్యంగ్యాస్త్రాలు గాజాలో యుద్ధాన్ని ఆపితేనే సాధ్యమవుతుందంటూ చురకలు గ్రూప్ 1 విషయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీకి హైకోర్టు ఊరట కల్పించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించిన డివిజన్ బెంచ్ నియామక ప్రక్రియ చేపట్టవచ్చని స్పష్టం చేసింది. తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 16కు వాయిదా వేసింది. గ్రూప్ 1 మెయిన్స్ పత్రాలు పునఃమూల్యాంకనం చేయాలని 8 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయకపోతే మెయిన్స్ మళ్లీ నిర్వహించాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలంటూ టీజీపీఎస్సీ చేసిన అప్పీలుపై హైకోర్టు విచారించింది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తెలుగులో మెయిన్స్ జవాబులు రాసిన వారి పట్ల పక్షపాతం చూపించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని వాదించారు. 2011లో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించారని ఆ తర్వాత 2022లో నిర్వహిస్తే సుప్రీంకోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు. పరీక్షల నిర్వహణలో అవకతవకలు గందరగోళం నేపథ్యంలో 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నియామకాలు చేపడితే సింగిల్ జడ్జి బెంచ్ ప్రక్రియను రద్దు చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు. మెయిన్స్ పత్రాలను పునఃమూల్యాంకనం చేయాలని 8 నెలల్లోపు చేయకపోతే మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో జోక్యం చేసుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ పక్షపాతం చూపించారనడానికి ఏమైనా ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు. మాల్ ప్రాక్టీస్ పేపర్ లీక్ వంటి ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా అని అడ్వకేట్ జనరల్ ను అడిగారు. ఏపీలో నిర్వహించిన గ్రూప్స్ పరీక్షల్లోనూ తెలుగులో రాసిన అభ్యర్థులు తక్కువగా ఎంపికయ్యారన్న ఏజీ కోటి మహిళా విశ్వవిద్యాలయంలో పురుషులకు మరుగుదొడ్లు లేనందున ఆ 2 కేంద్రాలను మహిళలకు మాత్రమే కేటాయించినట్లు వివరించారు. దివ్యాంగులను దృష్టిలో పెట్టుకుని వారికి సమీపంలో ఉన్న కేంద్రాలు కేటాయించామన్నారు. ప్రిలిమ్స్ మెయిన్స్ కు వేర్వేరు హాల్ టికెట్లు జారీ చేయడాన్ని సైతం తప్పుపట్టారన్న ఏజీ సుదర్శన్ రెడ్డి హాల్ టికెట్ల జారీ విషయంలో టీజీపీఎస్సీకి అధికారం ఉంటుందని అన్నారు. 6 ఆరోపణల ఆధారంగా సింగిల్ బెంచ్ తీర్పును వెలువరించిందన్న ఏజీ కానీ వాటికి ఆధారాలు చూపించలేకపోయారని వాదించారు. రాజ్యాంగ సంస్థ అయిన టీజీపీఎస్సీకి ప్రత్యేక రూల్స్ ఉంటాయన్న అడ్వకేట్ జనరల్ వాటి ప్రకారమే నోటిఫికేషన్ పరీక్షల నిర్వహణ మూల్యాంకనం ఫలితాల వెల్లడి ఉంటుందని వాదించారు. కమిషన్ రూల్స్ ను ఉల్లంఘించినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని సీజే ప్రశ్నించగా కమిషన్ ఎక్కడా రూల్స్ ను ఉల్లంఘించలేదని ఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు. మరోవైపు నిబంధనల ప్రకారం టీజీపీఎస్సీ మూల్యాంకనం చెయ్యలేదని ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థుల తరపు న్యాయవాదులు వాదించారు. జవాబు పత్రాలను పరిశీలించకుండా మూల్యాంకనం సరిగ్గా జరగలేదని ఎలా చెబుతారని సీజే ప్రశ్నించారు. ఇరువైపులా వాదనలు విన్న సీజే ధర్మాసనం హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. నియామక ప్రక్రియకు అనుమతించిన ధర్మాసనం తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 16కు వాయిదా వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. దేని ఆధారంగా పిటిషన్ దాఖలు చేశారంటూ పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A ప్రకారం రిజర్వేషన్లు కల్పించి ఆ మేరకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని దాఖలైన పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు.
బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. ఇందుకు ఉత్తర్వులు జారీ చేసే యత్నాల్లో ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయన్నారు. 42% రిజర్వేషన్లు కల్పిస్తే 50% రిజర్వేషన్లు దాటుతాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A తొలగించి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి శాసనసభ తీర్మానించిందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్తో పాటు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న మీడియా కథనాలను ఆధారంగా చేసుకోలేమన్న హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల విశ్వాసఘాతుకానికి పాల్పడుతోందని బీఆర్ఎస్ బీసీ నేతలు ఆరోపించారు. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ 2 నాల్కల ధోరణి వ్యవహారంతో వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు స్పష్టమైన అవకాశాలు ఉన్నా వాటిని నీరు గారుస్తోందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. కేసీఆర్ ఆదేశాలతో తమిళనాడులో పర్యటించి బీసీ చట్టబద్ధతపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి చెప్పినా పెడచెవిన పెట్టిందని తెలిపారు. బీసీల మనసు గాయపడితే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయన్నారు. బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీసీలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి స్పష్టమైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ద్రోహం చేస్తున్నది. ఒకవైపు ఎన్నికలు జరుపుతున్నట్టు మరొక వైపు కొందరిని కోర్టుకు ప్రోత్సహించి నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పేరిట దేశంలో ప్రధాన ప్రతిపక్షం కాబట్టి అనేక పార్టీల మద్దతు ఉన్నది కాబట్టి ఒత్తిడి తీసుకురండి, మేము కూడా సంపూర్ణంగా సహకరిస్తాం అనేటువంటి మాట మాట్లాడితే ఈ మధ్య కాలంలో ఈ బిల్లులు ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా బీసీ ఈ బిల్లుల విషయంలో ఆయన ఢిల్లీలో మాట్లాడింది లేదు. వారి పార్టీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఒక్కరోజు మాట్లాడలేదు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో తెలంగాణ సిఐడి కీలక ఆపరేషన్ నిర్వహించింది. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన సిఐడి అధికారులు 8 మందిని అరెస్టు చేశారు. పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్పై నమోదైన కేసును సిఐడికి బదిలీ చేయగా దర్యాప్తులో భాగంగా రాజస్థాన్, గుజరాత్, పంజాబ్లో 6 చోట్ల అధికారులు తనిఖీలు చేపట్టారు. అరెస్టు చేసిన 8 మంది బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తున్నట్టు సిఐడి గుర్తించింది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కోసం నిర్వాహకులు సెలబ్రిటీలను సంప్రదించడం, వారికి పారితోషికం ఇచ్చి యాప్లను ప్రమోషన్ చేయించారని తేల్చింది. యాప్ల ద్వారా వచ్చిన సొమ్మును నిర్వాహకులు విదేశాలకు హవాలా రూపంలో పంపినట్టు ప్రాథమికంగా గుర్తించింది. తాజ్ 007, S365, తెలుగు 365, విఎల్ బుక్, ఆంధ్ర 365, ఫెయిల్ లైవ్ అనే 6 యాప్లను సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లతో నిర్వాహకులు ప్రమోషన్ చేయించినట్టు సిఐడి తేల్చింది. పలువురు అమాయకులు దీన్ని నమ్మి బెట్టింగ్ పెట్టి పెద్ద ఎత్తున సొమ్ము పోగొట్టుకున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుల నుంచి భారీగా కస్టమర్ల డేటా, ఎలక్ట్రానిక్ పరికరాలను సిఐడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తీర ప్రాంతంలో కాలుష్య పరిశ్రమలను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉప్పాడలో వరుసగా 2వ రోజు మత్స్యకారులు ఆందోళనకు దిగారు. రసాయన వ్యర్థాలు సముద్రంలోకి విడుదల చేయకుండా ఆపాలంటూ కోనపాపపేట, మూలపేట, అమీనాబాద్ మత్స్యకార గ్రామాల్లో రహదారులు మూసివేసి నిరసన తెలిపారు. ఫార్మా కంపెనీల వల్ల సముద్రంలోకి రసాయన వ్యర్థాలు విడుదలై మత్స్య సంపద తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల జీవనోపాధి కోల్పోతున్నామని వాపోయారు. తీర ప్రాంత గ్రామాల్లోని ఒక్కో కుటుంబానికి 1,50,000 పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ నిరసన తెలుపుతున్న మత్స్యకారుల వద్దకు వచ్చి మాట్లాడారు. పరిశ్రమల వ్యర్థాలతో ఎలా జీవనోపాధి కోల్పోతున్నారో కలెక్టర్కు వివరించారు. పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ రావాల్సిందేనని మత్స్యకారులు పట్టుబట్టారు. పవన్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారన్న కలెక్టర్ అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాక వచ్చి మత్స్యకారులతో మాట్లాడతారని వివరించారు. సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేసి డిమాండ్లు నెరవేరుస్తామని పవన్ చెప్పారని కలెక్టర్ వివరించి వెళ్లారు. ఆ తర్వాత కూడా మత్స్యకారులు ధర్నా కొనసాగిస్తున్నారు. కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు, మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులతో కమిటీ ఏర్పాటు చేశామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. కమిటీలో రెవెన్యూ ఉన్నతాధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, ఫిషరీస్ అధికారులు ఉంటారని చెప్పారు. జీవనోపాధి, మౌలిక సదుపాయాల కల్పనపైన కమిటీ దృష్టి పెడుతుందన్నారు. అమలు చేయదగిన సిఫారసులతో కూడిన నివేదికను కమిటీ సిద్ధం చేస్తుందని తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.
ప్రతి సమస్యను పరిగణలోకి తీసుకుని పరిష్కారం అన్వేషించాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్న పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సమావేశాలు ముగిశాక స్వయంగా ఉప్పాడ మత్స్యకారులతో కూర్చొని చర్చిస్తామని చెప్పారు. అమరావతిలోని వెలగపూడిలో గురువారం జరిగే ఉపాధ్యాయుల నియామక పత్రాల పంపిణీకి ఎమ్మెల్యేలు రావాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా ఆహ్వానించారు. డిఎస్సి నియామక పత్రాల పంపిణీపై అసెంబ్లీలో ప్రసంగించిన లోకేష్ వైసీపీ వాళ్ళు డిఎస్సిని అడ్డుకోవడానికి 100కు పైగా కేసులు వేశారని తెలిపారు. వాటిని అధిగమించి డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని వివరించారు. ఎమ్మెల్యేలు కూడా డిఎస్సి విజేతల సభకు వచ్చి ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎంపికైన ఉపాధ్యాయులను అభినందించాలని లోకేష్ కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 234 కోట్ల రూపాయల విలువైన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నామన్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించడంపై శాసన మండలి ప్రశ్నోత్తరాల్లో వైసీపీ సభ్యుడు బొమ్మి ఇజ్రాయిల్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఎన్ఫోర్స్మెంట్ను పటిష్టంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. మా ప్రభుత్వం వచ్చినాక ఈ ఒక్క సంవత్సరంలో 234 కోట్ల రూపాయల విలువ గల పీడీఎస్ రైస్ ని మేము స్వాధీనం చేసుకున్నాం. 27,000 మెట్రిక్ టన్ల పీడీఎస్ రైస్ ని స్వాధీనం చేసుకున్నాం అధ్యక్ష. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదు ఈ విధంగా. మీరు చేసిన అనేక ఈ వ్యవస్థల్ని ప్రత్యేకంగా మీకోసం ఉపయోగించుకునే విధంగా ఎట్లా నడిపారో ఒకసారి అర్థం చేసుకోవాలి అధ్యక్ష. వ్యవస్థలో చాలా మంది బలంగా పాతుకుపోయారు. ఖచ్చితంగా మనం కఠినంగా వ్యవహరిస్తేనే ఆ మార్పు మనం తీసుకురాగలుగుతాం. అందులో భాగంగానే మొట్టమొదటిసారి పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని మా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. రైస్ స్మగ్లింగ్ అనే పదం పీడీ యాక్ట్ లో మేము గౌరవ సభ ద్వారా మనం తీర్మానం చేసి మరి దాన్ని ఆ క్లాజ్ ని మనం పొందపరచడం జరిగింది అధ్యక్ష. మోదీ సర్కార్ అవినీతి పాలనకు ముగింపు పలకడం బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోనే ప్రారంభమవుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఓట్ చోరీకి కుట్ర పన్నిందే బీజేపీ అని బీహార్ రాజధాని పట్నాలో జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రారంభ ఉపన్యాసంలో చెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దౌత్యపరంగా విఫలమవడం వల్లే మన దేశం అంతర్జాతీయంగా సమస్యలు ఎదుర్కొంటోందని ఖర్గే దుయ్యబట్టారు. ఎవరినైతే ప్రధాని తన స్నేహితులుగా చెబుతున్నారో వారే ఇప్పుడు భారత్ను సమస్యల వలయంలోకి నెట్టారని ఆరోపించారు. మన ఓటరు జాబితాను అధికారికంగా ట్యాంపర్ చేస్తున్న వేళ మన రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిజ్ఞ చేయాలని ఖర్గే సూచించారు. ఖర్గే అధ్యక్షతన పట్నాలోని సదాకత్ ఆశ్రమంలో జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీకి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముఖ్య నేతలు హాజరయ్యారు. స్వాతంత్ర్యం తర్వాత బీహార్లో CCC సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి అని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం ఓట్ల చోరీ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంపై చర్చిస్తున్నారు. బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని తీర్మానాలను ఆమోదించే అవకాశం ఉంది. అమరావతి నిర్మాణ పనుల్లో ప్రస్తుతం 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో CRDA నుంచి 21 పనులు, ADC నుంచి 64 పనులు జరుగుతున్నట్లు తెలిపారు. రాజధానిలో ట్రంక్ రోడ్లు, లేఅవుట్ రోడ్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్జిల బంగ్లాలు, అధికారులు, ఉద్యోగుల నివాసాల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మార్చి 31 నాటికి 3,500 ప్లాట్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. 2019కి ముందు పనులు చేసిన కొందరు కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు స్పందించిన మంత్రి బిల్లుల చెల్లింపును పరిశీలిస్తామని చెప్పారు. ఈ యొక్క అధికారులకు ఏదైతే భవనాలు ఉన్నాయో అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అది మాత్రం 4,000 హౌస్ అధ్యక్ష. 4,000లో 3,500 మార్చ్ 31కి పూర్తవుతాయి అధ్యక్ష. ఆ విధంగా యాక్చువల్ వర్క్ జరుగుతుంది. మిగతా అన్ని షెడ్యూల్ ప్రకారం యాక్చువల్ జరుగుతుంది అధ్యక్ష. వరల్డ్ బ్యాంకు ADC ఒక 1,500 కోట్లు ఇచ్చారు. అట్కో వచ్చి 1,100 కోట్లు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఇవన్నీ జరిగినాయి. అందువల్ల ఇక్కడ ఇబ్బంది లేదు కాబట్టి ఇక్కడ వర్క్ చేస్తే బిల్ పెడితే ఇక్కడ 1 వీక్ లోపల ఇస్తున్నాం అధ్యక్ష. అది వాస్తవమే. టిట్కోలో కూడా 4,500 కోట్లకి యాక్చువల్ గా ప్లాన్ చేసాం. అది వస్తే వాళ్ళకు కూడా 1 వీక్ లోపల ఇస్తామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. శాసనసభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు నిరాకరిస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇచ్చిన రూలింగ్ను సవాలు చేస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్ వేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 5న స్పీకర్ ఇచ్చిన రూలింగ్ను సవాలు చేస్తూ జగన్ వేసిన ఈ పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. ఈ అంశంపై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన కోర్టు తదుపరి విచారణ వాయిదా వేసింది. గతంలో ఇదే అంశంపై పెండింగ్లో ఉన్న పిటిషన్కు ఈ వ్యాజ్యాన్ని జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటికే శంకుస్థాపనలు చేసిన పనులను వేగవంతం చేయాలని తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట డివిజన్ ఓయూ కాలనీ సహా కృష్ణానగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు పెండింగ్ పనులు, స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ప్రధానంగా వర్షాల కారణంగా ప్రస్తుతం చేస్తున్న పనులు, చేయాల్సిన పనులపై స్థానిక నేతలు మంత్రులకు వివరించారు. నాలాల సమస్యలు, సీసీ రోడ్ల నిర్మాణంపై చర్చించిన మంత్రులు షేక్పేట డివిజన్లో సమస్యలను స్థానిక నేతల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. పెండింగ్ పనులు పూర్తి చేసి వారంలో ప్రారంభోత్సవాలు చేసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి సిబ్బంది పూర్తి స్థాయిలో విధులకు హాజరు కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆయిల్ ఫెడ్ పనితీరు, నిర్వహణ, ఉద్యోగుల హాజరు, రైతులకు అందిస్తున్న సేవలపై ఆయిల్ ఫెడ్ ఎండీ శంకరయ్యతో మంత్రి తుమ్మల చర్చించారు. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ వైఖరి హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు. కృష్ణా జలాల్లో వాటాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెరో రకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీల కృష్ణా జలాల్లో వాటా ఒప్పుకొని తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని ఆయన విమర్శించారు. చారిత్రక తప్పిదం చేశారని, తెలంగాణ సాగునీటి రంగం చరిత్రలో ద్రోహులని మండిపడ్డారు. ఇప్పుడు మంత్రి ఉత్తమ్ మళ్లీ పాత పాటే పాడారని, బేసిన్లపై ఆయనకు కనీస పరిజ్ఞానం లేదని హరీష్ తెలిపారు. కృష్ణా జలాల్లో 763 టీఎంసీలు ఇవ్వాలని డిమాండ్ చేశామని మంత్రి గొప్పగా చెప్తున్నారని, అసలు 500 టీఎంసీలకు బ్లాంకెట్ ఎన్ఓసీ ఇచ్చి ఏ ప్రాజెక్టులైనా కట్టుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్ ఆఫర్ ఇచ్చారని హరీష్ రావు పేర్కొన్నారు. ఇప్పుడు కృష్ణా జలాల్లో 904 టీఎంసీల వాటా సాధించి తీరాలని అంటున్నారని విమర్శించారు. కృష్ణా జలాల్లో న్యాయబద్ధ వాటా సాధించే దిశలో సెక్షన్ 3 కోసం కేసీఆర్ పోరాటం చేశారని, సుప్రీంకోర్టు ద్వారా సాధించారని హరీష్ వివరించారు. 299 టీఎంసీల విషయంలో సీఎం, మంత్రి అబద్ధాలు చెప్తున్నారని, తాను సంతకం పెట్టినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తారని, లేదంటే ఉత్తమ్ రాజీనామా చేస్తారా అని హరీష్ రావు సవాలు చేశారు. బనకచెర్ల రూపంలో ఏపీ కొల్లగొడుతుంటే ఇప్పుడు కర్ణాటక ఆల్మట్టి పేరుతో దోపిడీకి సిద్ధమైతే కాంగ్రెస్ సర్కార్ మౌనానికి కారణమేంటని హరీష్ రావు ప్రశ్నించారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో కృష్ణానది కూడా పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేశ్ల ప్రాజెక్టుల నుంచి 3,80,000 క్యూసెక్లకు పైగా వరద వస్తోంది. శ్రీశైలం నుంచి 4,44,000 క్యూసెక్లకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. దిగువన నాగార్జున సాగర్ జలాశయానికి 3,67,000 క్యూసెక్లు వరద వస్తుండగా అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి సహా కుడి, ఎడమ కాల్వలకు కూడా నీటిని వదులుతున్నారు. మహారాష్ట్ర సహా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉరకలేస్తోంది. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2,15,000 క్యూసెక్లకు పైగా వరద వస్తుండగా 3,35,000 క్యూసెక్లకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. ఇందిరమ్మ వరద కాలువ, లక్ష్మీ కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి శ్రీరామ్ సాగర్ నుంచి 3,35,000, పరివాహక ప్రాంతాల నుంచి 2,20,000 క్యూసెక్లకు పైనే వరద వస్తుండగా 5,60,000 క్యూసెక్లకు పైగా నీటిని దిగువకు వదులుతున్నారు. భారీ వర్షంతో అతలాకుతలమైన కోల్కతాలో కొన్ని ప్రాంతాల్లో వరద నీరు తగ్గినా అనేక ప్రాంతాల్లో మోకాల్లోతు వరకు నీళ్లు ఉన్నాయి. సెంట్రల్ కోల్కతా, సాల్ట్ లేక్, ఉత్తర కోల్కతాలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి నెలకొంది. మిగిలిన చోట్ల మాత్రం వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వర్షపు నీటిని కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది మోటార్లతో తోడుతున్నారు. విధానగర్లో ఇంకా వరద నీరు తగ్గక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తదుపరి 24 గంటలు కోల్కతాకు భారీ వర్ష సూచన లేదని వాతావరణ విభాగం తెలిపింది. మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. కోల్కతాలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన వర్షానికి వేర్వేరు చోట్ల విద్యుదాఘాతంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజాలో యుద్ధం ఆపితేనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు నోబెల్ బహుమతి వస్తుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ అన్నారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల కోసం అమెరికా వెళ్లిన మేక్రాన్ యుద్ధం ఆపిన వారికే నోబెల్ శాంతి బహుమతి వస్తుందన్నారు. గాజాలో ఇంకా మారణ హోమం ముగియలేదని గుర్తు చేశారు. గాజాలో యుద్ధం ఆపేందుకు ఇజ్రాయెల్పై ఒత్తిడి తెచ్చే శక్తి యుఎస్కు మాత్రమే ఉందన్నారు. అది ట్రంప్ వల్లే సాధ్యమని చెప్పారు. ట్రంప్ గాజా యుద్ధాన్ని ముగించడంలో విజయం సాధిస్తేనే ఆయనకు నోబెల్ బహుమతి వర్తిస్తుందన్నారు. గాజాలో మారణ హోమానికి తాము ఎలాంటి ఆయుధాలు పంపించడం లేదని, అమెరికానే ఇజ్రాయెల్కు ఆ సాయం చేస్తోందని మేక్రాన్ విమర్శించారు. పాలస్తీనా ప్రత్యేక దేశంగా మారటం అనేది
అంతిమంగా ఇజ్రాయెల్పైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోలు పేరుతో భారత్పై విధించిన 25% అదనపు ట్యారిఫ్లను సరిచేసేందుకు ట్రంప్ సానుకూలంగానే ఉన్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంకేతాలిచ్చారు. ఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు ఆయన వెల్లడించారు. ఐరోపా దేశాలు తక్షణమే రష్యాపై ఆంక్షలు విధించడం చాలా కీలకమని, చాలా ఐరోపా దేశాలు ఇప్పటికే రష్యా నుంచి చమురు, సహజ వాయువును కొంటున్నట్లు రూబియో చెప్పారు. భారత్పై విధించిన ఆంక్షలను సరిచేయగలమని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించే అంశాన్ని ట్రంప్ పరిశీలిస్తున్నారని వివరించారు. న్యూయార్క్లో 80వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో మార్కో రూబియో భేటీ అయ్యారు. వాణిజ్యం, రక్షణ, ఔషధాలు వంటి కీలకమైన అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపినట్లు రూబియో ఎక్స్లో పోస్ట్ చేశారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో భారత్ ఎక్కువగా తమ వైపే నిలిచిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత ఇంధనపరమైన సంక్లిష్టతలను అర్థం చేసుకోగలనని ఆయన చెప్పారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల కోసం న్యూయార్క్ వెళ్లిన ఆయన ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు తెలిపారు. రష్యాతో భారత ఇంధన ఒప్పందం సమస్యగా మారినప్పటికీ దాన్ని ట్రంప్ పరిష్కరించగలరని భావిస్తున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే విషయంలో మోదీ ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐరోపా దేశాలకు భారత్తో బలమైన సంబంధాలు ఉన్నాయన్న ఆయన ఉక్రెయిన్ కూడా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే భారత్లా చైనా తమకు మద్దతిస్తుందని చెప్పలేమని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర హోదా కోసం కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. లద్దాఖ్ రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ లేహ్లో పెద్ద ఎత్తున ఆందోళనకారులు రోడ్డెక్కారు. రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ 15 మంది యువత సెప్టెంబర్ 10 నుంచి 35 రోజుల నిరాహార దీక్షకు దిగారు. ఈ క్రమంలో నిన్న వారిలో 2 పరిస్థితి విషమించగా ఆసుపత్రికి తరలించారు. ఈ పరిణామంతో ఇవాళ బంద్కు పిలుపునిచ్చిన లేహ్ అపెక్స్ బాడీ ఎల్యబి యువజన విభాగం నిరసనలు చేపట్టింది. వందలాది యువత వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. వారిని చెదరగొట్టేందుకు వచ్చిన పోలీసులతో ఘర్షణకు దిగారు. ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. శాంతించని నిరసనకారులు బీజేపీ కార్యాలయంపై దాడి చేసి నిప్పు పెట్టారు. ఓ పోలీసు వాహనాన్ని తగలబెట్టారు. ఆందోళనకారులను కట్టడి చేసేందుకు పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించారు. ప్రజల డిమాండ్లపై చర్చించేందుకు అక్టోబర్ 6న లద్దాఖ్ ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరపనుంది. ఈ తరుణంలో ఆందోళనలు చెలరేగడం, ప్రాధాన్యం చోటు చేసుకోవడం గమనార్హం. ముఖ్యాంశాలు మరోసారి. గ్రూప్ 1 నియామకాలపై టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరట. ప్రక్రియ కొనసాగించేందుకు అనుమతి, తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టీకరణ. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో తెలంగాణ సిఐడి కీలక పురోగతి. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో సోదాలు, 8 మంది అరెస్టు. ఉప్పాడలో 2వ రోజు మత్స్యకారుల ఆందోళన. కాలుష్యకారక పరిశ్రమల తొలగింపునకు డిమాండ్, కమిటీ వేస్తున్నట్టు పవన్ ప్రకటన. ఏపీలో రేపు నూతన టీచర్లకు నియామక పత్రాల పంపిణీ. వెలగపూడిలో కార్యక్రమానికి ఎమ్మెల్యేలు రావాలన్న లోకేష్, అసెంబ్లీ వేదికగా ఆహ్వానం. అమరావతి నిర్మాణ పనుల్లో 10,000 మంది పనిచేస్తున్నారన్న నారాయణ. 2026 మార్చి 31 నాటికి 3,500 ప్లాట్లు పూర్తవుతాయని వెల్లడి. పట్నాలో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. బీహార్ ఎన్నికలతోనే మోదీ సర్కార్ పతనం ప్రారంభమవుతుందని జోస్యం చెప్పిన ఖర్గే. రాష్ట్ర హోదా కోసం లద్దాఖ్లో రోడ్డెక్కిన యువత. హింసాత్మకంగా మారిన ఆందోళన. బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన నిరసనకారులు. నోబెల్ ఇవ్వాలన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఫ్రాన్స్ అధ్యక్షుడి వ్యంగ్యాస్త్రాలు. గాజాల యుద్ధాన్ని ఆపితేనే సాధ్యమవుతుందంటూ చురకలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.